ఇలా పొద్దుగాల మా ముసలి దాంతో లక్ష్మి ఇలా టమాటా కూర అంటారు అదే చానొద్దులు అవుతుంది తినక అని అంటే అవ్వో నీ అందం అంగడికి పోదు కదన్నా అయ్యో టమాటాల కూరలు గోలిచ్చి పెట్టనా నీకు ఏమన్నా కారమో ఉల్లిగడ్డనో వేసుకొని తినరాదు అని ఎలిపా మిరియం వేసింది పెట్టింది అవతల పడ్డది ఆ చేనులో పడిన టమాటాలను మార్కెట్కి పట్టుకొని పోయింది ఏదో రూపాయి ఆటోనో అత్తే గాసానికో దానికో దీనికి అక్కడికత్తాయి కదా అని ముసలిదాని ఆపచ్చన మరి ఏం చేస్తాం టమాటాల రేట్లు కొండెక్కి కూసున్నాయట అందుకే మా రైతులు చేనులలో పండినా కూడా తినేటువంటి పరిస్థితి ఉండేది మరి ఆ కూరగాయల రేట్లు ఎట్లున్నాయి టమాటాల రేట్లు ఎట్లున్నాయి మరి రైతులు ఏమంటారు అనేది ఆ ముచ్చటేందో పురాగా అరుచుకొని వద్దాం పారి ఏం కొనేటట్టులేము ఏం తినేటట్టులేము అన్నట్టే అవుతున్నది కదా మార్కెట్ల కూరగాయల ధరలు చూస్తుంటే 500 నోటు తీసుకుపోతే సగం సంచి కూడా నిండేటట్టు లేదు టమాటా మిర్చి ధరలు కొండెక్కి కూసున్నాయి ఒగోతాన టమాటా సెంచరీ కొట్టింది మిర్చి కూడా 100కు దగ్గరైంది పెరిగిన ధరల మీద పబ్లిక్ ఏమంటున్నారో మీరే ఈనుండ్రి టమాటా దాదాపు ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు కూడా పలుకుతున్నది కాబట్టి కొనుక్కోవడానికి నిత్యావసరంగా యూజ్ అయ్యేటటువంటి టమాటాకి అంత రేట్ వస్తే మామూలు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే కూడా కూరగాయలు ఏం కొనుక్కుంటాం ఇదివరకు 100 రూపాయలు పెట్టినా 200 పెట్టినా చాలా సంచి నిండిపోయేది ఇప్పుడు 500 పెట్టినా కూడా సంచి నిండట్లేదు మాలాంటి వాళ్ళైతే అసలు కొనలేము మేడం ఏమన్నా ఆకుకూరలు వస్తాయా అంటే ఆకుకూరలకు కూడా 5 కట్టలు 4 కట్టలు అంటున్నారు 20 రూపాయలకి ఏం తీసుకుంటాము क्या खाएंगे क्या जिएंगे क्या कमाएंगे आखिर कमाया भी कुछ भी नहीं हमारे कैसा जिएंगे मर जाना क्या बोलो आप लोग इतना महंगा जो कर दिए कैसा जिएंगे छोटे छोटे बच्चे वाले रोजाना कमाए तो पैसा मिला नहीं तो नहीं मिला कैसा जीना आखिर बोलो आप लोग ఒకప్పట్లో 100 రూపాయలకి కూరగాయలు బ్యాగ్ నిండా తీసుకొని పోయేవాళ్ళం ఇప్పుడు 500కి బ్యాగులో కనీసం ఒక మూల కూడా రావటం లేదు నిత్యావసర సరుకులు అనేవి చాలా పెరిగిపోయినాయి గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని సబ్సిడీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇక మరి ఈ ఆనకాలంలో కూరగాయల ధరలు గిట్లెందుకు పెరుగుతున్నాయని రైతులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారో మీరే ఇనుండ్రి ఇత్తనాలకు రేట్లు ఎక్కువైనవి మందులకు రేట్లు ఎక్కువైనవి కూలీలకు రేట్లు ఎక్కువైనాయి ట్రాక్టర్లకు రేట్లు ఎక్కువైనాయి అవన్నీ గురించి మాకు వెళ్ళాలి కదా ఒక బోర్ వేస్తే 2 లక్షలు అవుతుంది మరి మాకు కూడా అవన్నీ మేము ఎట్లా వెళ్ళి తెరవాలి మాకు రేట్లు పెంచితేనే మాకు మళ్ళీ చలికాలం వస్తే మాకు రేట్లే పడాయి ఇప్పుడే కదా కొంచెం వర్షాలు పడతాయని నెగులవి తోటలు నెగలనందుకు మేము రేట్లు పెంచుతాం చలికాలంలో అగ్గు మళ్ళా 10 రూపాయలకు 3 కిలోల టమాటాలు అంటారు వర్షాకాలం ఉన్నప్పుడు మిర్చి టమాటా రానప్పుడు ఎక్కువనే ఉంటుంది వచ్చినప్పుడు తగ్గుతుంది కూరగాయల ధరలు ఇట్లుంటే ఇక ఉప్పులు పప్పులు ఏమన్నా తక్కువ ఉన్నాయా పప్పులైతే ఒక్కొక్కటి 200కు దగ్గరున్నది ఓ పక్క పెరుగుతున్న కూరగాయల రేట్లు ఇంకో పక్క పెరుగుతున్న ఉప్పులు పప్పుల రేట్లు పెరుగుతున్న ఇంటి కిరాయిలు బడి ఫీజులు ఓ గిట్ల చెప్పుకుంటా పోతే అన్ని పెరుగుడే గాని తగ్గుడైతే ఏం లేదు ఇక గిట్లయితే సామాన్యులం ఏం తింటామో ఎట్లా బతుకుతామో పోన్రి